హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న టెంపుల్ సాయిబాబా టెంపుల్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ అంటే హైదరాబాద్లో చాలా ఫేమస్. షిరిడి తర్వాత హైదరాబాద్లో ఇక్కడ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ అంటే ఫేమస్. ఇక్కడ బాబావారి బయట సైడు బాబావారి టెంపుల్ ముందు అండి. థర్స్డే వస్తే మాత్రం టెంపుల్ ముందు మనకి ఇట్లా వీడియో తీయడానికి కూడా ఫ్రీగా ఉండదు, మొత్తం జనాలు ఫుల్గా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది మెయిన్ ద్వారం. అసలు మొక్కుకోవడానికి కూడా మనకి మెయిన్ ద్వారం కూడా కనిపించదు, అట్లా ఫుల్ రష్ ఉంటారు. ఈవినింగ్ టైంలో కూడా హారతి టైంలో ఫుల్ రష్ ఉంటారు. కాకపోతే మేము 5:30కి వెళ్ళాము, హారతి టైం అవ్వలేదు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది. అందులో థర్స్డే కూడా కాదు కాబట్టి రష్ చాలా తక్కువగా ఉంది. ఇట్లా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే లోపలికి వెళ్ళొచ్చు, స్ట్రైట్గా వెళ్ళి. ఇది బాబావారి గుడి లోపలండి. మొత్తము జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు, ఇంకా హారతి టైం కూడా అవ్వలేదు, ఈవినింగ్ కాలేదు కాబట్టి ఇట్లా మంచిగా ఫ్రీగా మనకి బాబాని వీడియో తీసుకోవడానికి కుదిరింది. లేదంటే రష్లో అసలు మనకి బాబా దర్శనం కూడా అవ్వదు, దగ్గరికి వెళ్ళి చూడాల్సిందే. మనం బాబాకి ఏదైనా మొక్కుకుంటే తప్పకుండా నెరవేరుస్తారు. మెయిన్గా ఏంటంటే మనకి తినే పదార్థంలో ఏదైనా ఇష్టమైన పదార్థం ఉంటే ఆ మొక్కు తీరే వరకు తినమని మొక్కుకొని వదిలేసామనుకోండి, ఆ మొక్కు త్వరగా తీరుతుంది. మనకి ఇష్టమైన ఆహారాన్ని వదిలేయాలి, మనకి ఏదైతే ఇష్టం ఉందో అది వదిలేయాలి. బాబాకి మొక్కుకొని కంపల్సరీ బాబా అయితే నెరవేరుస్తారు. ఆ మొక్కు నెరవేరిన తర్వాత మళ్ళీ మనం తినవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా బాబావారి విగ్రహం. లైటింగ్ ఫోక్స్లో సరిగ్గా ఫేస్ కనిపించలేదు. ఇక్కడ దుని దగ్గర అండి, లోపల దత్తాత్రేయ స్వామి దునిలో మనము 3 సార్లు చుట్లు తిరిగి కొబ్బరికాయ కానీ నవధాన్యాలు కానీ వేస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా బాబావారు హరిస్తారన్నట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.